సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఏంటంటే చిన్నపిల్లలకి చెవులు క్లీన్ చేయాలా వద్దా అని అడుగుతూ ఉన్నారు. అండ్ ఒకవేళ క్లీన్ చేస్తే ఎలా క్లీన్ చేయాలనే దాని గురించి ఈరోజు టాపిక్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ఆఫ్టర్ డెలివరీ మనకు కూడా కొంచెం చెవులలో ఏదో ఒక సౌండ్ వచ్చినట్టు ఇలా అవుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి చెవులని. కాకపోతే ఇయర్ బడ్స్ ఇలాంటివి పెట్టి క్లీన్ చేయడం మంచిది కాదనమాట. చిన్నపిల్లల చెవులు ఏంటంటే వాటంతటా అవే క్లీన్ అవుతాయి. సో ఎలాంటి ఇయర్ బడ్స్ కానీ ఎలాంటి పేపర్లు కానీ పుల్లలు కానీ ఏవి పెట్టకుండానే లోపలికి ఆ హోల్ లోపలికి మాత్రం అస్సలు ఏది పెట్టొద్దు. వాటంతటా అవే క్లీన్ అయ్యి కొద్ది రోజులైనాక అది కొంచెం గువ్విలు అనేది బయటకు వస్తుంది. దానంతటా అదే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. మీరు ఎలాంటి క్లీనింగ్లు అనేవి చేయొద్దు. కానీ ఎక్కడ క్లీన్ చేయొచ్చు అంటే మనమైనా వాళ్ళైనా సరే లోపలికి పెట్టకుండా ఈ ఏరియా మొత్తం కూడా మీరు టవల్ ఉంటుంది కదా, మామూలుగా టవల్కి ఎడ్జెస్లో చిన్న చిన్నగా ఉంటాయి, వాటిని కొంచెం ఫోల్డ్ చేసి దాంతోనే మీరు కొంచెం ఆ సైడ్ నుంచి మొత్తం అంతా క్లీన్ చేయొచ్చు. లేదా వెట్ వైప్స్ ఉంటాయి కదా, ఈ వైప్స్తో కూడా మీరు చెవులని క్లీన్ చేయొచ్చు. ఇది స్నానం చేసిన వెంటనే చేసుకోండి, లేదా స్నానానికి ముందు ఆయిల్ అప్లై చేయండి. చెవు హోల్లోకి పడొద్దు. చెవు చుట్టూరా ఎంత స్నానం చేయించినా చెవు వెనకాల చెవు చుట్టూ అయితే మనకి డస్ట్ అనేది పోదు తొందరగా. అందుకు ఫస్ట్ ఆయిల్ అప్లై చేయండి. మసాజ్ చేసినప్పుడు చెవులకి బాగా ఆయిల్ అప్లై చేసి కొంచెం నలుగు పిండి పెట్టి రుద్దితే అదే పోతుంది. అలా పోలేదు అని అంటే స్నానం చేయించిన తర్వాత మీరు ఖచ్చితంగా టవల్తోని కంప్లీట్గా క్లీన్ చేయండి. టవల్ తప్ప లేదా వెట్ వైప్స్ తప్ప ఏవి వాడకూడదు. టిష్యూస్ ఇలాంటివి కూడా వాడొద్దు. పిల్లలకి ఆ చెవులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాంటివి వాడకుండా జస్ట్ చెవులు క్లీన్ చేయడానికి టవల్ని అండ్ వెట్ వైప్స్ని రెండింటిని యూస్ చేసి అయితే మెత్తటి క్లాత్ని ఏదైనా టవల్ని అలాంటిది యూస్ చేస్తేనే మంచిది అనమాట. చెవులు లోపలికి మాత్రం ఎలాంటి ఆయిల్ వేయడం కానీ లేదంటే ఏదైనా పుల్లలు పెట్టడం ఉంటాయి కదా బర్డ్స్ ఇయర్ బడ్స్ పెట్టడం అలాంటిది అయితే అస్సలు చేయకండి. సో ఇది చేస్తే చాలా ప్రమాదం అనమాట. సో ఖచ్చితంగా చెవులని మాత్రం ఇంతవరకు నేను ఆల్రెడీ బాబుకి చేసి కూడా చూపించాను అనమాట. అది నేను వెనకాల వీడియో లాస్ట్లో పెడతాను పిక్ రూపంలో. అది క్లిక్ చేస్తే మీకు వీడియో వస్తుంది. సో ఖచ్చితంగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా సో మనకు కూడా అంతే, లోపలికి పెట్టుకోవద్దు. చెవులు క్లీన్ చేసుకోవాలి కానీ చెవు చుట్టూరా క్లీన్ చేసుకోండి, కానీ లోపలికి ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. సో ఈ ట్రిక్ అనేది మీరు తెలుసుకుంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, చిన్నపిల్లలకి చెవులు ఎలా క్లీన్ చేయాలనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.